గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. వేగంగా మారుతున్న కాలంతో పాటు ప్రయాణం, ఉరుకుల పరుగుల జీవితం. మనమేం తింటున్నామో ఎలా ఉంటున్నామో పట్టించుకోకుండా కాలంతో పోటీ పడుతున్నాం. వెరసి కొత్త రోగాలకు ఊతమివ్వటం. ప్రస్తుతం ఈ మధ్యకాలంలో కొంతమంది వారికి తెలియకుండానే ఒక విచిత్రమైన వ్యాధి బారిన పడుతున్నారు. అదే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. దీనికి తోడు అల్సర్స్, జీర్ణకోశ సమస్యలు కూడా అధికమవుతున్నాయి. ఐబిఎస్కు ప్రధాన కారణాలేంటి? జీవనశైలితో సమస్యలు వస్తాయా? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలను హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుమిత్ గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023310680 and 716. హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే ఏంటి, అలాగే రీజన్స్ ఎలా ఉంటాయి? సో మన బాడీ లోపల కంప్లీట్గా ఒక ఫంక్షన్ చేయడానికి అన్ని సిస్టమ్స్ కూడా కరెక్ట్గా నార్మల్గా ఉండాల్సి ఉంటుంది. ఈరోజు మనం మాట్లాడుకుందాం మన బాడీలో ఉన్న డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏంటిది? మనం తినే ఆహారం మనం నోట్లో పెట్టుకున్నప్పటి నుంచి జీర్ణం అనేది ప్రాసెస్ అనేది ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్కి మనం డైజెషన్ ప్రాసెస్ అనేది అంటూ ఉంటాం. కాకపోతే ఈ డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏంటిది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అంటే మనం ఒక ఫుడ్ అనేది ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నప్పటి నుంచి లాస్ట్ అది మన బాడీ నుంచి మొత్తం బయటికి వెళ్ళిపోయే వరకు ఏదైతే ఆర్గన్స్ అనేది దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాయో ఆ అన్ని ఆర్గన్స్కి కలిపి మనం ఈ సిస్టమ్కి డైజెస్టివ్ సిస్టమ్ అనేది అంటూ ఉంటాం. సో డైజెషన్ అనేది, జీర్ణం అనే ప్రాసెస్ అనేది మనం ఫుడ్ ఎప్పుడైతే నోట్లో పెట్టుకుంటామో అప్పటి నుంచే జనరల్గా స్టార్ట్ అయిపోతుంది. మన నోట్లో నాలుకే అంటే టంగ్ లోపల సలైవా ఏదైతే ఉంటుందో, అంటే ఏదైతే లిక్విడ్ అనేది ఫామ్ అవుతుందో అది ఫుడ్కి డైజెస్ట్ అంటే జీర్ణమయ్యే ప్రాసెస్కి స్టార్ట్ అనేది చేస్తుంది. అప్పటి నుంచి అది జనరల్గా మన ఫుడ్ పైప్ అంటే ఈసోఫేగస్ ద్వారా అది కరెక్ట్గా మన స్టమక్ లోపల వెళ్ళి డైజెషన్ అనేది కంప్లీట్గా ప్రాసెస్ జరుగుతుంది. సో స్టార్టింగ్ అయ్యే ప్రాసెస్ అనేది మన నోరు తర్వాత మన ఈసోఫేగస్ తర్వాత మన స్టమక్ అనేది ఉంటుంది. ఈ స్టమక్ లోపల జనరల్గా హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl యాసిడ్ అనేది వేరే డైజెస్టివ్ జ్యూసెస్ ద్వారా మన ఫుడ్కి ఒక 3 hours వరకు డైజెషన్ ప్రాసెస్ అనేది చేస్తున్నది. ఈ డైజెషన్ ప్రాసెస్లో మనం తీసుకునే ఆహారం అనేది చిన్న చిన్న పార్టికల్స్లో బ్రేక్ డౌన్ అవుతుంది. బ్రేక్ అయిన తర్వాత దాంట్లో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ అనేది విడివిడిగా చేసుకుంటూ దానికి 3 hours తర్వాత కంప్లీట్గా డైజెషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తుంది. కాకపోతే ఇది మాత్రమే కాదు, ఎండ్ ప్రాసెస్ వచ్చే వరకు దీని మధ్యన అగైన్ మన ఇంటెస్టైన్స్ కూడా ఉంటున్నాయి. ఈ ఇంటెస్టైన్స్ లోపల మనం తీసుకున్న ఆహారం లోపల ఏదైతే విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ ఉన్నాయో అది కరెక్ట్గా అబ్జార్బ్ అనేది అవుతుంది. అంటే ఓన్లీ మన ఫుడ్కి డైజెషన్ లోపల ఒకసారి బ్రేక్ డౌన్ చేసిన తర్వాత దాంట్లో లోపల ఉన్న న్యూట్రిషన్కి అబ్జార్ప్షన్ చేసే ప్రాసెస్ అనేది జనరల్గా మన ఇంటెస్టైన్స్ లోపల జరుగుతూ ఉన్నది. సో ఈ ఇంటెస్టైన్స్ లోపల ఒక మూవ్మెంట్ అనేది ఉంటుంది ఫుడ్కి జనరల్గా ఇంకా ఫార్వర్డ్గా తీసుకుపోవడానికి. సో మన ఇంటెస్టైన్స్ అనేది 4 to 5 meters అనేది టోటల్గా ఉంటుంది. స్మాల్ ఇంటెస్టైన్ మళ్ళీ లార్జ్ ఇంటెస్టైన్ అనేది ఉంటుంది. సో ఒక ఇంటెస్టైన్ ఏమో మనకు 4 to 5 meters వరకు ఉంటుంది. సో ఈ కరెక్ట్గా ఫుడ్ అనేది ట్రావెల్ చేయడానికి మూవ్మెంట్ అనేది అవసరం ఉంటుంది. ఈ మూవ్మెంట్కి మనం ఇంటెస్టినల్ మూవ్మెంట్కి పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అనేది అంటూ ఉంటాం. సో ఈ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అనేది ఏదో ఒక రీజన్ వల్ల ఫాస్ట్గా జరిగినప్పుడు, స్పెషల్గా మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, లేకపోతే ఎక్కువగా యాంగ్జైటీ ఎవరికైతే ఫీల్ అవుతుందో, ఎవరైతే ఎక్కువగా అన్హెల్దీ ఫుడ్స్ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి జనరల్గా ఈ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఈ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అనేది ఫాస్ట్ అయినప్పుడు ఈ మన ఫుడ్ ఏదైతే మనం తీసుకున్నామో అది ఫాస్ట్గా జనరల్గా మూవ్ అనేది అవుతున్నది. ఎండ్ ప్రాసెస్ వచ్చేసి ఇది ఇంటెస్టైన్స్ నుంచి డైరెక్ట్గా వెళ్ళేది మన రెక్టమ్ లోపల. అంటే రెక్టమ్ అనేది మనం ఫుడ్ ఏదైతే కంప్లీట్గా ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఏదైతే వేస్ట్ ప్రోడక్ట్ ఉంది, అవసరమైన పదార్థాలు ఉన్నాయో అది మోషన్ ద్వారా నెక్స్ట్ డే 24 hours తర్వాత మన రెక్టమ్ నుంచి పాస్ అనేది అవుతుంది. కాకపోతే ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రాకేష్ అమరావతి నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. సార్ నమస్తే, చెప్పండి సార్. రాకేష్ గారు, మీరు కాల్లో మాట్లాడండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి. చెప్పండి, మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. రైట్.
కాల్ డ్రాప్ అయిందండి. Okay. దట్టు IBS గురించి మనం ఐబిఎస్కి సంబంధించి అంటే సిమ్టమ్స్ అనేవి అందరిలో ఒకేలాగా ఉంటాయా, ఏమైనా డిఫరెన్స్ ఉంటాయా? సో జనరల్గా ఇది కంప్లీట్గా డైజెషన్ ప్రాసెస్ అనేది మనం అర్థం చేసుకున్నాం. సో ఇప్పుడు ఇరిటేబుల్ బౌవెల్ సిండ్రోమ్ కరెక్ట్గా చెప్పాలంటే ఏంటిది, ఈ ఇంటెస్టైన్స్ ఏదైతే ఉంటున్నాయో అంటే మన ఫుడ్ అనేది స్టమక్ తర్వాత ఏదైతే ఇంటెస్టైన్స్ లోపల ఎసిమిలేషన్ అండ్ అబ్జార్ప్షన్ ప్రాసెస్ దీంట్లో జరుగుతుందో దాంట్లోపల పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అనేది సడన్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఇరిటేబుల్ బౌవెల్ సిండ్రోమ్ లోపల ఇరిటేబుల్ బౌవెల్ సిండ్రోమ్ మనం వర్డ్ బై వర్డ్ అర్థం చేసుకోవాలంటే మన బౌవెల్స్కి మనం జనరల్గా ఇంటెస్టైన్స్ అనేది అంటుంటాము. జనరల్ ఇంగ్లీష్ టర్మ్స్లో బౌవెల్ అంటే ఇంటెస్టైన్స్. సో ఇరిటేట్ అయినప్పుడు మన ఇంటెస్టైన్స్ ఎప్పుడైతే ఇరిటేట్ అవుతున్నాయో అప్పుడు ఈ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అనేది బాగా ఫాస్ట్గా అవుతుంది. దానివల్ల అయ్యే ప్రాబ్లమ్స్కి మనం ఇరిటేబుల్ బౌవెల్ సిండ్రోమ్ అనేది అంటూ ఉంటాం. కాకపోతే దీంట్లోపల సిమ్టమ్స్. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సురేష్ జగిత్యాల నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్కారం మేడం. సార్ నమస్తే, చెప్పండి. మేడం, మా పాపకు బ్రెయిన్ లో వాటర్ బబుల్స్ ఇట్లా వచ్చినాయి. ఎస్. మరి దీంట్లో హోమియోలో చికిత్స ఉందా మేడం? ఓకే సార్, అంటే ప్రెసెంట్గా ఎగ్జాక్ట్గా డైజెషన్ అనేది నార్మల్గా ఉందా, ఫుడ్ సరిగ్గా తీసుకుంటుందా? అవునవును. ఓకే, మీరు వేరే డాక్టర్ దగ్గర ఏమైనా చూపించారా? న్యూరో ఫిజిషియన్ దగ్గర చూపించినాము. 4 సెంటీమీటర్స్ ఏమో ఉన్నాయని చెప్పిండు, స్కానింగ్ చేసి. ఓకే సార్, మెడిసిన్స్ ఏమైనా నడుస్తున్నాయా? నడుస్తున్నాయి మేడం. ఓకే, సో అన్ని సిమ్టమ్స్ కంట్రోల్లో ఉన్నాయా? అన్ని సిమ్టమ్స్ కంట్రోల్లో ఉన్నాయి. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో జనరల్గా కాలర్ గారు అడిగింది లోపల జనరల్గా ఇది ఇంటెస్టైన్స్ లోపల కొంచెం ప్రాబ్లం అనేది ఉన్నది. మెడిసిన్స్ అనేది డాక్టర్ దగ్గర తీసుకుంటున్నారు. ప్రెజెంట్గా సిమ్టమ్స్ అనేది ఏది లేదు. సో హోమియోలో దీంట్లో ఏమైనా మెడిసిన్స్ అనేది ఉంటుందా? జనరల్గా సార్ ఇలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి డెఫినెట్గా మన హోమియోపతిలో మంచి మెడిసిన్స్ అనేది ఉంటున్నాయి. కాకపోతే ప్రెజెంట్గా మీకు ఉన్న లక్షణాలు ఎలాంటి కనిపిస్తలేదు కాబట్టి ఓన్లీ మీరు ఇప్పుడు డయట్ అనేది సరిగ్గా హెల్దీ ఫుడ్ అనేది మీరు పాపకి ఇవ్వండి. అండ్ ఎక్కువగా మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అనేది ఎక్కువగా హెవీ క్వాంటిటీలో ఇవ్వకుండా మీరు చూసుకోండి. సెకండ్ వచ్చేసి చిన్నపిల్లలు అవుట్ సైడ్ ఫుడ్ అంటే ప్యాకెట్ ఫుడ్స్, చాక్లెట్స్ అలాంటివి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి అలాంటి ఫుడ్స్ అనేది తక్కువ ఇస్తే ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. సో మామూలుగా ప్రెజెంట్గా మీరు యూస్ చేసే మెడిసిన్స్ ద్వారా ప్రాబ్లం లేనప్పుడు డెఫినెట్గా మీరు ఎలాంటి మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు. మెడిసిన్ స్టాప్ చేసిన తర్వాత అగైన్ ఒక 6 months లోపల మళ్ళీ ఈ సిమ్టమ్స్ అనేది మళ్ళీ వస్తున్నాయి అంటే డెఫినెట్గా అప్పుడు మీరు హోమియోకేర్ ఇంటర్నేషనల్ మీ దగ్గరలో ఎక్కడైతే ఉందో అక్కడ కన్సల్ట్ చేసి మళ్ళీ ట్రీట్మెంట్ అది తీసుకోవచ్చు. అండ్ మీ ఓల్డ్ రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత మనం అర్థం చేసుకోవచ్చు అది ఇంకా ఫర్దర్గా ఎంత ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. ఓకే అండి, స్టార్టింగ్ స్టేజ్లో ఐబిఎస్కి సంబంధించి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, దట్టు లాస్ట్ స్టేజ్లో ఎలా ఉంటాయి, ఏమైనా డిఫరెన్స్ ఉంటాయి? సో జనరల్గా ఈ ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్లో ఒక ప్రాబ్లం మేజర్గా ఏం జరుగుతుందంటే ఫుడ్ తీసుకున్న తర్వాత వెంటనే మోషన్ పాస్ చేయాలని అనిపిస్తున్నది. బికాస్ ఏదైతే బౌవెల్స్ ఉన్నాయి, ఇంటెస్టైన్స్ ఉన్నాయో అది ఎక్కువగా సెన్సిటివ్ ఉంటున్నాయి ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్లో. అండ్ ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అనేది ఎక్కువగా మెంటల్ టెన్షన్స్ తీసుకునే వాళ్ళు, ఎక్కువగా పర్ఫెక్ట్గా వర్క్ చేసుకునే వాళ్ళు, ఎక్కువగా హడాహుడి చేసుకునే వాళ్ళు, ఎవరైతే ఫుడ్ అనేది సరిగ్గా కూర్చొని నిదానంగా తినరు వాళ్ళకి ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో సహజంగా మనం చెప్పాలంటే ఇలాంటి వాళ్ళకు సైకలాజికల్లీ కూడా కొంచెం ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇలాంటి వాళ్ళకు స్టార్టింగ్ సిమ్టమ్స్ అనేది డైలీ మార్నింగ్ లేవగానే 2 to 3 times మోషన్స్ అవ్వడం అండ్ ఫుడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2-3 hours తర్వాత లేకపోతే వెంటనే మోషన్స్ అవ్వడం అనేది చాలా చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాం. కాకపోతే స్టార్టింగ్ స్టేజ్లో మనం చెప్పాలంటే మార్నింగ్ లేవగానే ఒకసారి స్టూల్ పాస్ చేయడం అండ్ అగైన్ మళ్ళీ ఒక 1/2 hour 1 hour లోపల మళ్ళీ సెకండ్ టైం మోషన్ పాస్ చేయడం ఇది కామన్గా మనం చూస్తూ ఉంటాం. స్టార్టింగ్ స్టేజెస్లో ఫుడ్ తీసుకున్న తర్వాత వెంటనే మోషన్ పాస్ చేయడం అనేది కొంచెం లేట్గా జరుగుతుంది. అంటే సపోజ్ మీరు లంచ్ మధ్యాహ్నం 2 o'clock చేస్తే 3 లేకపోతే 5 మధ్యన ఒక 1 time మీకు మోషన్ పాస్ చేయాలనిపిస్తుంది. అగైన్ నైట్ డిన్నర్ తీసుకున్న తర్వాత అగైన్ ఒక 2-3 hours తర్వాత లేకపోతే మిడ్ నైట్కి మీకు మోషన్ పాస్ చేయాలనిపిస్తుంది. ఇది ఐబిఎస్లో ఉన్న స్టార్టింగ్ సిమ్టమ్స్ అనేది మనం అంటూ ఉంటాం. దీంట్లో మోడరేట్ సిమ్టమ్స్ అనేది ఎలా ఉంటాయంటే మీరు ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక విదిన్ 1 hour మీకు వెంటనే అట్లీస్ట్ ఒకసారి మోషన్ పాస్ చేయాలనిపిస్తుంది అండ్ ఏదైతే మీరు ఫుడ్ తీసుకుంటున్నారో అది ఫాస్ట్గా డైజెస్ట్ అవుతుంది అని మీకు ఫీలింగ్ అనేది వస్తుంటుంది. సో సివియర్ కేసెస్ అనేది ఉన్నదా లేదా మీరు అర్థం చేసుకోవాలంటే డైలీ మీకు 5 times కానీ 10 times కానీ మీరు మోషన్స్ పాస్ చేస్తున్నారు. దట్ టు
ఫుడ్ తీసుకోగానే వెంటనే విదిన్ ఒక 10 to 15 minutes లోపల మీరు ఇలా ఫుడ్ తీసుకున్నారు, విదిన్ 5 to 15 minutes లోపల మీరు మోషన్ పాస్ చేయాల్సి వస్తుంది. అండ్ అది కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో, అంటే కొంచెం టైంలోనే మీకు మళ్ళీ మోషన్ పాస్ చేయాలనిపిస్తుంది. అండ్ మోషన్ పాస్ అవుతుంది కూడా, అండ్ లార్జ్ క్వాంటిటీస్లో అవుతుంది. అంటే మీరు తీసుకున్న ఫుడ్ కంటే కూడా ఎక్కువ మీ మోషన్ అనేది పాస్ అనేది ఎక్కువగా అవుతుంది. సో ఇది మీరు మళ్ళీ జరుగుతుందంటే డెఫినెట్గా మీరు అర్థం చేసుకోవాలి, మీకు ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ మీరు వెంటనే డాక్టర్ దగ్గర డెఫినెట్గా వెళ్ళి చూయించుకోవాలి. కాకపోతే ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్లో కొంతమందికి అర్థం అవుతుంది, కొన్ని ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఇది ట్రిగర్ అనేది అవుతుంది. ఫుడ్స్ తీసుకున్నప్పుడు ట్రిగర్ అవుతుంది, దాని మీనింగ్ ఏంటంటే కొన్ని ఫుడ్స్ తీసుకున్నప్పుడు, ఎక్కువగా స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడు, లేకపోతే హై ప్రోటీన్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు, నాన్ వెజ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు, ఎక్కువ మసాలా ఫుడ్స్ తీసుకున్నప్పుడు, కొంతమందికి ఈవెన్ డ్రై ఫ్రూట్స్, ఆల్మండ్స్ లాంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు ప్రాబ్లం అనేది జరుగుతూ ఉంటుంది. సో మీకు ఏ ఫుడ్ తీసుకున్నప్పుడు ఇది ట్రిగర్ చేస్తుంది అంటే, ఎలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు, ఏదైనా స్పెసిఫిక్ ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు మీకు ఇది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుందంటే మీరే గమనించి ఈ ఫుడ్ ఐటమ్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గించుకోవాలి. దాని తర్వాత కూడా మీకు ఎఫెక్ట్ అనిపిస్తుందంటే డెఫినెట్గా మీరు అదే ఫుడ్ ప్యాటర్న్ అనేది ఫాలో చేయాలి. అండ్ అవుట్ సైడ్ ఫుడ్ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటున్నారో వాళ్ళకు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయంటే ఫస్ట్ చేయాల్సిన పని, మీరు అవుట్ సైడ్ ఫుడ్ అనేది తగ్గించుకొని న్యాచురల్ మీ ఇంట్లో చేసిన వెజిటేరియన్ ఫుడ్ అనేది మీరు తీసుకోవాలి. ఇలాంటి కండిషన్స్లో సపోజ్ మీకు తగ్గుతుందంటే డెఫినెట్గా మీకు ఐబిఎస్ ఉన్నది, బట్ అది కంట్రోల్ అవుతుంది అని మీరు అనుకోవాలి. జనరల్గా ఐబిఎస్లో మైల్డ్ స్టార్టింగ్ స్టేజెస్ అండ్ మోడరేట్ స్టేజెస్ అనేది జనరల్గా ఈజీగా మనము మన లైఫ్ స్టైల్కి చేంజ్ చేసిన తర్వాత ఐబిఎస్ స్టార్టింగ్ స్టేజెస్లో అండ్ మోడరేట్ స్టేజెస్లో మనం డెఫినెట్గా దానికి రివర్స్ చేసుకోవచ్చు. సివియర్ ఉన్న కేసెస్లో మెడిసిన్స్ అనేది కంపల్సరీ వాడాల్సి ఉంటుంది. మెడిసిన్స్తో పాటు డయట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇలాంటి డయట్ అనేది ఫాలో చేయాల్సి ఉంటుంది. సో ఇందాక మీరు మాట్లాడుతూ ఫుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుతున్నారు, అంటే డయట్ ఏ విధంగా ఉండాలి వీళ్ళకి ఎస్పెషల్లీ? సో జనరల్గా ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్లో మన ఇంటెస్టైన్స్కి ఎక్కువగా ఇరిటేట్ చేసే పదార్థాలు అనేది జనరల్గా తక్కువ తీసుకుంటే ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అనేది ఎక్కువ రోజుల వరకు మీరు మెడిసిన్స్ వాడకుండా కూడా నార్మల్గా డైట్తోని కూడా మీరు క్యూర్ చేసుకునే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఈ డైట్ అనేది మీరు ఎలాంటి డైట్ ఉంచుకుంటే మీకు ఈ ఐబిఎస్ అనేది రివర్స్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇలాంటి లక్షణాలు ఉన్నాయి, ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ ఉన్నది అని మీకు డౌట్ వస్తుంది, లేకపోతే మీకు డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు అంటే డెఫినెట్గా మీరు డైట్ అనేది డాక్టర్స్ చెప్పినా చెప్పకపోయినా మీరు కంపల్సరీ చేంజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు అవుట్ సైడ్ ఫుడ్, అంటే మనం ఎక్కువగా ఎవరైతే బయటి ఫుడ్స్, అది నార్మల్గా హెల్దీ ఫుడ్ అయినా సరే, రెగ్యులర్ ఫుడ్ అయినా సరే, చాలామందికి జనరల్గా మనం చూసింది ఏంటంటే ఎవరైతే బయట ఉంటున్నారో, అంటే వాళ్ళ ఇంటికంటే ఎక్కువ బయట ఉంటున్నారో, ఇంట్లో చేసిన ఫుడ్ అనేది వాళ్ళకి అవైలబుల్ లేదు, ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళు బయట ఫుడ్ తీసుకుంటున్నారు, నార్మల్ ఒక రైస్ ఐటమ్స్ తీసుకున్నా కూడా బయట ఫుడ్స్ తీసుకుంటున్నారు అంటే ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్లో, బికాజ్ ఆ ఫుడ్ అనేది జనరల్గా అన్ని ఫుడ్స్ అనేది బ్యాడ్ ఉంటాయని మనం చెప్పలేము. కాకపోతే ఆ ఫుడ్ అనేది మనకు సూట్ అనేది జనరల్గా కాదు. ఆ ఫుడ్ అనేది మన ఇంటెస్టైన్స్కి ఇరిటేట్ అనేది చేస్తున్నది. కాకపోతే ఎవరైతే బయట హెల్దీ ఫుడ్స్ కాకుండా అన్హెల్దీ ఫుడ్స్ తీసుకుంటున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కంప్లీట్గా మానేయాల్సి ఉంటుంది. దీంట్లో గ్లూటెన్ అంటే మైదాపిండి అండ్ ఎక్కువగా వీట్తో చేసే ఐటమ్స్ అనేది జనరల్గా తగ్గించుకోవాల్సి ఉంటుంది. మీరు ఇది తగ్గించుకున్న తర్వాత కూడా మీకు తగ్గుతుంది లేదు అది మీరు జనరల్గా అబ్జర్వ్ చేసుకోవాలి. సపోజ్ మీరు డయట్ కంట్రోల్ చేసిన తర్వాత నంబర్ ఆఫ్ మోషన్స్ కూడా తగ్గుతున్నాయి అంటే డెఫినెట్గా మీకు ఐబిఎస్ అనేది తగ్గుతుంది అని మీరు అర్థం చేసుకోవాలి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ వాటర్, హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. చాలామంది ఫుడ్ తీసుకున్న తర్వాత వెంటనే వాటర్ తీసుకుంటూ ఉంటారు, దీంతో మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది వీక్ అవుతుంది. ఇవన్నీ మీరు పాయింట్స్ అర్థం చేసుకుంటే ఐబిఎస్లో మీరు తొందరగా మెడిసిన్స్ తక్కువ కాలం యూజ్ చేసినా కూడా మీకు మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. సివియర్ ఫార్మ్ ఆఫ్ ఐబిఎస్లో జనరల్గా డాక్టర్స్ మీకు చెప్పిన డయట్ అనేది మీకు సూట్ అవ్వకపోవచ్చు. కాకపోతే మీరు ఐడెంటిఫై చేసుకుంటే డెఫినెట్గా మీకు దీనికి ప్రాబ్లం రివర్స్ అవ్వడానికి ఈజీ ఉంటుంది. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రత్నకుమారి కొత్తపేట నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మేడం, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. హార్ట్ ప్రాబ్లం అండి. ఓకే, చెప్పండి, డీటెయిల్గా కొంచెం చెప్పండి. అదే టెంట్ వేసారు, ఎక్కువ ఆయాసం వస్తుంది. ఓకే అండి, స్టెంట్ ఎప్పుడు వేశారు? ఓకే, 5 నెలలు.
ఓకే, 5 నెలలు. సో మీకు వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటున్నాయా? చేతులు కానీ కాళ్ళు మార్నింగ్ లేవగానే స్వెల్లింగ్ ఉండడం, వాచిపోవడం, ఫేస్ వాచిపోవడం అట్లాంటిది ఏమైనా? ఎక్కువ ఆయాసం వస్తుంది, కాలు తిప్పలు పడుతుంది. ఓకే అండి, సరే ఫైన్. నిద్రలో ప్రాబ్లం? నిద్రలో నిద్రలో కూడా ఉందండి కొంచెం. ఓకే అండి, ఓకే అండి, ఫైన్ ఫైన్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది, ఒక 5 months బ్యాక్ స్టెంట్ అనేది వేశారు. జనరల్గా ఈ స్టెంట్ అనేది హార్ట్ ప్రాబ్లమ్స్లో మీకు సపోజ్ హార్ట్ అటాక్ వచ్చింది, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మీరు వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళారు అంటే మీకు చెప్తారు బాగా ఎక్కువగా హార్ట్లో బ్లాకేజెస్ ఉన్నాయి, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చే ముందు కూడా జనరల్గా మీరు నార్మల్గా హార్ట్ స్కానింగ్ చేసుకున్నప్పుడు 2D ఈకోగ్రామ్ అనేది జనరల్గా చెప్తూ ఉంటాం. దాంట్లో ఎక్కువగా బ్లాకేజెస్ ఉన్నాయంటే డెఫినెట్గా మీకు డాక్టర్ అనేది స్టెంట్ వేయించుకోమని చెప్తారు. సో ఈ స్టెంట్ అనేది నార్మల్గా మన హార్ట్ లోపల ఏదైతే బ్లాకేజెస్ ఉన్నాయో అది తీసి దానికి క్లీన్ చేసి ఇవి కొత్తగా వాల్వ్స్ అనేది జనరల్గా ఇంప్లాంట్ అనేది చేస్తూ ఉంటారు. స్టెంట్ వేయడం అంటే దాని మీనింగ్ అది ఉంటుంది. సో స్టెంట్ వేసిన తర్వాత మీకు ఎక్కువగా ఆయాసం వస్తుందంటే డెఫినెట్గా మీరు మళ్ళీ ఒకసారి మీరు ఎక్కడైతే కార్డియాలజిస్ట్ దగ్గర చేయించుకోవాలనుకున్నారో ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి. అండ్ మీకు ట్రెడ్మిల్ టెస్ట్ అనేది జనరల్గా చేపిస్తూ ఉంటారు. దాంట్లో కూడా మీకు ప్రాబ్లం ఉన్నదంటే మళ్ళీ మీకు మెడిసిన్స్ మార్చి మీకు డాక్టర్ ఇస్తారు. కాకపోతే మీరు ఎక్కువగా ఇప్పుడు ఫుడ్ తీసుకోవాలంటే ఆయిల్ లేని ఫుడ్ అనేది మీరు ఎక్కువగా తీసుకోండి. వెజిటబుల్స్ ఏదైతే ఎక్కువగా బాయిల్ చేసినవి ఉంటాయో అవి మీరు తీసుకోండి. ఆయిల్, ఘీ ఇలాంటివి ఫ్యాట్ ఫుడ్స్ అనేది మీ ఫుడ్లోకి వెళ్ళి కంప్లీట్గా మీరు స్టాప్ చేయాల్సి ఉంటుంది. స్టెంట్ వేసిన తర్వాత కూడా ఆయాసం రావడం అనేది 5 months తర్వాత మీరు డెఫినెట్గా ఒకసారి మీరు ఎక్కడైతే చేయించుకున్నారో ఒకసారి మళ్ళీ కన్సల్ట్ అవ్వండి. డయట్ నేను చెప్పినట్లు చాలా ఒక నార్మల్ డయట్ అనేది పెట్టండి. ఇంట్లో తీసుకున్న ఫుడ్ మాత్రమే తీసుకోండి. ఎక్కువగా బరువు లేపడం అనేది చేయకండి. ఇంట్లో చేసే వర్క్లో కూడా మీరు ఏదైతే తక్కువ లేబర్ చేసే వర్క్ ఏదైతే ఉంటుందో, తక్కువ శ్రమ చేసే వర్క్ ఉంటుందో అది మాత్రమే చేయండి. అండ్ వాకింగ్ అనేది చేయకండి. ఓకే అండి, మెయిన్గా అంటే ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి, అలాగే ఎలాంటి రీజన్స్ ఉంటాయి? సో జనరల్గా మన ఈ డైజెస్టివ్ సిస్టంలో ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం అనేది ఐబిఎస్ తర్వాత గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం. సో జనరల్గా మన ఏదైతే స్టమక్ అనేది ఉంటుందో అంటే మనము నార్మల్గా మనం చెప్పే లాంగ్వేజ్లో కడుపు నిండిపోయిందని మనం చెప్తూ ఉంటాము. సో ఈ కడుపు నిండిందంటే మీకు స్టమక్ అనేది ఫుల్ అయిపోయింది. సో ఈ స్టమక్కి మనం గ్యాస్టర్ అనేది అంటూ ఉంటాము. ఇది ఒక గ్రీక్ వర్డ్ అనేది ఉంటుంది. కాకపోతే ఈ స్టమక్ లోపల కొన్ని లైనింగ్స్ అనేది ఉంటుంది. ఆ లైనింగ్స్ లోపల సెల్స్ అనేది ఉంటుంది. ఆ సెల్స్లోకి వెళ్ళి మన డైజెస్టివ్ జ్యూసెస్ అనేది సెక్రీట్ అవుతున్నాయి. ఏదైతే 3 hours డైజెషన్ ప్రాసెస్లో జరుగుతుందో దాంట్లో ఈ డైజెస్టివ్ జ్యూసెస్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ మళ్ళీ వేరే ఎంజైమ్స్ అనేది జనరల్గా రిలీజ్ అవుతూ ఉన్నాయి. సో ఎప్పుడైతే మీకు గ్యాస్ట్రైటిస్ ఉన్నది అని మీకు డాక్టర్ చెప్తారో మీకు సిమ్టమ్స్ అనేది జనరల్గా భోజనం చేసిన తర్వాత లేకపోతే భోజనం చేసే ముందు బాగా ఎక్కువగా స్టమక్ లోపల మంట అనేది మీకు కనిపిస్తూ ఉన్నది. అండ్ మీరు మార్నింగ్ నుంచి లేవంగానే మీకు కొన్ని పులుపు వాటర్ అనేది మీ థ్రోట్ లోపల వస్తుందని మీకు అర్థమవుతుంది. సో జనరల్గా ఈ 2 సిమ్టమ్స్ మీకు ఉన్నాయంటే కంపల్సరీ మీకు గ్యాస్ట్రైటిస్ ఉన్నది అని అర్థం చేసుకోవచ్చు. కాకపోతే గ్యాస్ట్రైటిస్ ఉన్నదా లేదా కన్ఫర్మేషన్ కోసానికి ఒక టెస్ట్ ఉంటుంది. దానికి మనం ఎండోస్కోపీ టెస్ట్ అనేది అంటూ ఉంటాము. సో జనరల్గా కొంతమంది పేషెంట్స్కి డాక్టర్స్ ఈ ఎండోస్కోపీ అనేది కంపల్సరీగా చేయించుకోమని చెప్తారు. బికాస్ గ్యాస్ట్రైటిస్ లోపల సపోజ్ గ్యాస్ట్రైటిస్ ద్వారా స్టమక్ లోపల కడుపు లోపల అల్సర్స్ అనేది డెవలప్ అవుతున్నాయి అంటే డెఫినెట్గా అదొక మేజర్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి డాక్టర్స్ ప్రికాషన్గా గ్యాస్ట్రైటిస్ ఉన్నప్పుడు మాత్రమే సిమ్టమ్స్ ద్వారా మన గ్యాస్ట్రైటిస్ ఉన్నదని అర్థమవుతుంది. కాకపోతే ఎండోస్కోపీ అనేది కంపల్సరీ చేయించుకోమని చెప్తూ ఉంటారు. సో మీకు ఎప్పుడైనా కూడా ఎక్కువగా చెస్ట్లో మంట అనేది నార్మల్గా కొద్దిసేపు మాత్రమే ఉన్నదంటే మనం దానికి గ్యాస్ట్రైటిస్ అనడానికి ఉండదు. కాకపోతే మీకు ఎక్కువసేపు గ్యాస్ట్రైటిస్ లోపల ఎక్కువ టైం వరకు యాసిడిటీ ఉన్నది అంటే మీకు మార్నింగ్ లేవంగానే ఎక్కువగా సౌండ్స్ అనేది వస్తున్నాయి, గ్యాస్ రిలీజ్ అవుతుంది అండ్ ఎక్కువగా మంటగా ఉన్నదంటే డెఫినెట్గా మీకు గ్యాస్ట్రైటిస్ ఉన్నది. ఎండోస్కోపీ అనేది కంపల్సరీ ఉంటుంది. ఫర్దర్గా మీరు డైట్లో పులుపు అనేది కొంచెం తగ్గించుకోవాలి ఉంటుంది. బికాస్ మీ కండిషన్ లోపల గ్యాస్ట్రైటిస్ లోపల ఇది ఏదైతే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉందో అది కంటిన్యూస్గా రిలీజ్ అనేది జరిగే ప్రాసెస్ అనేది ఉంటుంది. సో జనరల్గా మనం ఫుడ్ తీసుకున్న తర్వాత మాత్రమే ఏదైతే డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రిలీజ్ కావాలి. కాకపోతే గ్యాస్ట్రైటిస్ ఉన్న కండిషన్స్ లోపల ఈ HCl యాసిడ్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది సహజంగా ఎక్కువగా రిలీజ్ అనేది అవుతూ
ఉంటుంది. అగైన్ ఈ గ్యాస్ట్రైటిస్ లోపల ఎక్కువగా ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ అండ్ ఎక్కువగా రెస్ట్ లేకపోవడం అండ్ ఎక్కువగా యాంగ్జైటీ ఉండడం. అంటే కొంతమందికి చిన్న చిన్న మాటల్లో ఎక్కువగా టెన్షన్ పడే అలవాటు అనేది ఉంటుంది. వాళ్ళకి డెఫినెట్గా ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ సెక్రీషన్ అనేది మన స్టమక్ లోపల జనరల్గా ఎక్కువగా ఉంటుంది. అండ్ దీని తర్వాత కూడా ఎవరైతే అన్హెల్దీ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో, మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్లు అవుట్ సైడ్ ఫుడ్ అనేది ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళకు కూడా ఈ గ్యాస్ట్రైటిస్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. బికాజ్ మన డైజెషన్ కోసానికి మనకు ఫుడ్ అనేది చాలా ఒక నార్మల్ ఫుడ్ అనేది అవసరం ఉంటుంది. మన బాడీ అనేది డెఫినెట్గా అన్ని ఫుడ్స్కి డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. కాకపోతే మనం డైలీ అనేది అన్నెసెసరీ అన్వాంటెడ్ ఫుడ్స్, హెవీ ఫుడ్స్, మసాలా ఫుడ్స్, మనకు అవసరం లేని పదార్థాలు మన స్టమక్ లోపల వేస్తే డెఫినెట్గా మన స్టమక్ లోపల స్ట్రెస్ డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. ఒక లోడ్, ఒక బర్డన్ అనేది వస్తుంది మన డైజెస్టివ్ సిస్టమ్ పైన. సో ఈ అన్నెసెసరీ ప్రెషర్ అనేది ఇవ్వకుండా మనం నార్మల్ హెల్దీ ఫుడ్ తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్, స్పెషల్గా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్లో మనకు ఇంప్రూవ్మెంట్ అనేది ఫాస్ట్గా కనిపిస్తుంది అండ్ రాకుండా డెఫినెట్గా ఉంటుంది. ఓకే అండి, కాంప్లికేషన్స్ విషయాలను చూసుకుంటే ఐబిఎస్కి ఎలా ఉంటుంది? ఎస్. సో జనరల్గా ఐబిఎస్లో ఒక చాలా మంచి మాట ఏంటంటే కాంప్లికేషన్స్ అనేది తక్కువగా ఉంటున్నాయి. కాకపోతే గ్యాస్ట్రైటిస్లో కాంప్లికేషన్స్ అనేది ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఐబిఎస్లో కాంప్లికేషన్స్ జనరల్గా మీరు సపోజ్ మీకు చెప్పిన డాక్టర్ మీకు కండిషన్ ప్రకారంగా డయట్ ఏదైతే ఫాలో చేయమని చెప్పారో అది మీరు ఫాలో చేయకపోతే మీకు ఎక్కువగా కాంప్లికేషన్స్లో బ్లడ్ అనేది తక్కువ ఉండడం, అంటే ఎనీమియా ఉండడం, లేకపోతే మీరు వెయిట్ లాస్ అవ్వడం అనేది జరిగే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాకపోతే ఐబిఎస్ అనేది అన్ని గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్లో ముఖ్యంగా కాంప్లికేషన్స్లా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ వెయిట్ లాస్ కానీ, ఎనీమియా కానీ, బ్లడ్ తక్కువ అయ్యే కండిషన్లో కూడా మోడరేట్గా మాత్రమే ప్రాబ్లమ్స్ అనేది అవుతుంది. కాకపోతే ఐబిఎస్ తర్వాత గ్యాస్ట్రైటిస్లో కాంప్లికేషన్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే అండి, ఐబిఎస్ గురించి, గ్యాస్ట్రైటిస్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం. స్టే ట్యూన్ టు సాక్షి.